మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూలు మరి కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో మొన్న 18 జరిగిన ఘటన చాలా అత్యంత దురదృష్టకరం. మరి ఇది సమాజం ప్రవర్తించినటువంటి రోజు. ఎందుకంటే ఒక చాకలి కులానికి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని పులిపూర్చుకొని ఈరోజు మరి ఈ సమాజంలో సేవ చేస్తున్నటువంటి చాకలి కులానికి సంబంధించినటువంటి చాకలి చంద్రకళ అనే కుటుంబం పైన మరి కాంగ్రెస్ సర్పంచ్ వారి వర్గీయులు మరి అధికార బలంతో మరి కులహంకారంతో దాడి చేసి మరి 2 నెలల పసికందను మరి కింద పడేసి కాళ్ళతో చంపడం అంటే ఈ వ్యవస్థ ఎక్కడుంది ఈ దేశంలో? ఈ సమాజంలో మరి ఈ వ్యవస్థను ఏమనాలి అంటే ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల పట్ల బడుగులకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలే ఇలా పోలీస్ వ్యవస్థనే మరి ఆ బాధ్యులకు న్యాయం చేయకుండా మరి నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే దీన్ని ఏమని అడగాలి? మరి ఇంకో సిగ్గుచేటు ఏంటంటే ఎవరైతే ఆ బాధ్యుడు కంప్లైంట్ చేస్తే ఆ బాధ్యుడి పైన ఎఫ్ఐఆర్ చేసినారు. అంటే చంపిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం అంటే ఇది నరహంతకుల పాలన లేకుంటే ఇది ప్రజాపాలన? మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరి బడుగుల పైన అత్యాచారాలు, బడుగుల పైన మరి నిర్బంధాలు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ దళితుల పైన బహుజనుల పైన ఈ రకంగా నిర్బంధాలు చేసి వాళ్ళ గుడికి దేవుని మొక్కడానికి వస్తే కూడా మరి వాళ్ళ 100 రూపాయల టికెట్ పేరుతో మరి ఒక కుటుంబాన్ని నాశనం చేయడం అంటే ఇది ఎంత దుర్మార్గం. ఆ గుడికి పునాది వేసింది మనం, ఆ గుడికి మరి మట్టి మోసిందే మనం, ఆ గుడిని నిర్మించిందే మనం. మరి ఆ గుళ్ళేకి మనల్ని ఎందుకు రాకుండా ఇంకా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు మరి చాకలి ఐలమ్మ మరి సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే వీళ్ళ వారసత్వంలో మనం ఇంకా ఎంత వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించాల్సినటువంటి వ్యవస్థలో కూడా ఇంకా కులాన్ని తీసుకొస్తున్నాము. ఇంకా అగ్రకుల నాయకులు అగ్రకుల వర్ణ పెత్తందారులు మరి ఇంకోటి ఏంటంటే మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డ అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి మరి ఇంత ఘటన జరిగితే కూడా దీనిపైన స్పందించకపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి గుండాగిరి మరి దాదాలు మరి అక్రమాలు చేస్తున్నారు. మరి ఖచ్చితంగా వెంటనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆ 8 మంది బాధితుల పైన తక్షణమే మర్డర్ కేసు పెట్టి వెంటనే తక్షణమే రిమాండ్ తరలించాలి. నిన్ననే మా నాగర్ జిల్లా ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మర్రి జనార్దన్ రెడ్డి గారు కూడా పోయి ఆ కుటుంబానికి అండగా నిలవడం జరిగింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం. ఇంకొకసారి భవిష్యత్తులో మరి ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల మరి ఇటువంటి చర్యలు చేస్తే ఖచ్చితంగా ఉచ్చపడేటట్టు కూడా తరిమి పట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుంది, ఈ జిల్లాలో ఉంటుంది. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు బిడ్డలు అంటే చాలా నిజాయితీ నిక్కచ్చినటువంటి మరి చాకలి కులంలో పుట్టినటువంటి ఒక కుటుంబం పైన దాడి అంటే ఈ సమాజం పైన దాడి చేయడమే, ఈ బీసీల పైన దాడి చేయడమే, ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన దాడి చేయడమే. మరి చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, మీ నాయకులు ఎవరైతే ఆ బాబాను చంపినారో ఖచ్చితంగా వాళ్ళ పైన ఖచ్చితంగా మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టి తక్షణమే రిమాండ్ తరలించి వారి పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి దాదాపు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి మరి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని ఈ సందర్భంగా మా జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన